తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 27న సమ్మె నోటీస్ ఇచ్చేందుకు కార్మిక జేఏసీ సిద్ధమైంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని నేతలు ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని కార్మిక జేఏసీ నేతలు మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంతో తాము ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో విలీనం 2021 పీఆర్సీ పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 27న సమ్మె నోటీస్ ఇచ్చేందుకు కార్మిక జేఏసీ సిద్ధమైంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని నేతలు ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని కార్మిక జేఏసీ నేతలు మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంతో తాము ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో విలీనం 2021 పీఆర్సీ పెండింగ్ బకాయిల సమస్యలో పరిష్కారం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 2021 పీఆర్సీ అలాగే పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మరోపక్క ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు అవ్వచ్చు, అలాగే డిపోలను ప్రైవేట్ పరం చేస్తున్న అంశాలపై అయితే మాత్రం ఆర్టీసీ జేఏసీ అయితే మాత్రం డిమాండ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నాయి. మరోపక్క సమ్మెకు అంటే 14 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించలేదు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనేటువంటి డిమాండ్ తోటి ఆర్టీసీ జేఏసీ అయితే మాత్రం సమ్మెకు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, తెలంగాణ ఆర్టీసీలో మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ నెల 27న ఉద్యోగ సంఘాల జేఏసీ అందరూ కలిసి బస్ భవన్ లో సమ్మె నోటీసు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ముఖ్యంగా ఆర్టీసీ సంఘాలు తెలుపుతున్నది ఒకటే, 2021 పే స్కేల్ వేతన సవరణ అమలు చేయాలి. అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ డిపోలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం పెడుతుందని వాళ్ళు ముఖ్యంగా విమర్శిస్తున్నారు. సో ఆర్టీసీ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వమే స్వయంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ మహాలక్ష్మి ఫ్రీ
ఫ్రీ బస్ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రభుత్వమే అంటుంది. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తోటి ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని ఆర్టీసీ జేఏసీ తెలుపుతుంది. ఇక ఒక గతంలో అంటే డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే బస్ భవన్ దగ్గర ఒక మహాధర్నాను తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక ఇప్పుడు మరో 3 రోజుల్లోనే 27 తారీఖు బస్ భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆర్టీసీ ఎంపీ సజ్జనార్కి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అక్కడి నుంచే ఒక అల్టిమేటము ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి జారీ చేయనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రభుత్వ ఉద్యోగులాగా ఆర్టీసీ ఉద్యోగులకు అందాల్సిన మిగిలిన వాళ్ళకు అందాల్సిన జీతం కానీ అదేవిధంగా పిఆర్సీ కానీ ఇతర సదుపాయాలన్నీ గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా 3-4 ప్రధాన డిమాండ్లని ప్రభుత్వం ముందు ఆర్టీసీ ఉంచింది. ఒకటి, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. అదేవిధంగా 2021 పిఆర్సీని అమలు చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనాలి. ఇక ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా ఆర్టీసీ నాయకులు వారి ప్రధాన డిమాండ్లలో తెలుపుతున్నారు. ప్రస్తుతానికైతే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రైవేట్ పరం కాకుండా ఉద్యోగులందరూ ఏకం కావాలంటే కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకన్న ఒక పిలుపుని కూడా ఇచ్చారు. ఇక ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి అటు తెలంగాణ ఆర్టీసీ నుంచి ఒక వివరణ కూడా వచ్చింది. తెలంగాణ ఆర్టీసీ డిపోలన్నీ కూడా ఆర్టీసీ కంట్రోల్ లోనే ఉంటాయి. ఇక ఇతర ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళడం సమాంతరం ఉంటుందని అన్నారు రవి. రైట్.